హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. ఈరోజు మీకు వైల్డ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అప్డేట్ నచ్చితే గనక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేంటంటే ఈరోజు బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్ చేతిలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలోకి వచ్చి హౌస్ మేట్స్ యొక్క భవితవ్యం నిర్ణయించబడుతుంది. ఎవరైతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారో 11 మంది హౌస్ మేట్స్, వాళ్ళ చేతుల్లో బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంతమంది వస్తున్నారు. మీకు ఆ అప్డేట్ ఈరోజు నేను ఇవ్వబోతున్నాను. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే గనక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు జరిగిన టాస్క్ల విషయానికి వస్తే, టాస్క్ల కన్నా ముందు ఆల్రెడీ నిన్న కిరాక్ సీత ఒక క్లాన్కి చీఫ్గా ఎన్నుకోబడింది. నబీల్, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళంతా కిరాక్ సీత టీంలోకి వెళ్ళిపోయారు. ఆబ్వియస్లీ నిఖిల్ వదిలించుకుందామన్నా సరే వదలకుండా నేను వీడని నీడను నేడే అన్న రేంజ్లో సోనియా మళ్ళీ నిఖిల్ క్లాన్లోకే ఎంట్రీ ఇచ్చింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా నబీల్ వచ్చేసి సోనియాను మామూలుగా ఆటలాడుకోవట్లేదు. సోనియా, నిఖిల్, పృథ్వీ అనేది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా కాదు, అదొక బర్ముడా ట్రయాంగిల్. బర్ముడా ట్రయాంగిల్ అంటే అదొక పసిఫిక్ మహాసముద్రంలో బర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక ప్లేస్. ఆ ప్లేస్లోకి ఏ ప్లేన్ వెళ్ళినా, ఏ పడవ వెళ్ళినా మునిగిపోయేసి మళ్ళీ బయటికి రావు. అలాంటిదే ఇక్కడ లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కాదు, బర్ముడా ట్రయాంగిల్ టైప్లో వీళ్ళ ముగ్గురి పరిస్థితి ఉంది. వీళ్ళ ముగ్గురి మధ్యలో ఎవరు వెళ్ళినా కూడా హర్ట్ అయ్యి బయటికి వస్తున్నారు మానసికంగా. ఎవరు వాళ్ళ గురించి టాపిక్ తీసినా కూడా వాళ్ళని సోనియా హర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళకు సరైన మొగుడు నబీల్. టాస్కుల్లో లాస్ట్ 2 టాస్కుల ప్రకారమైన ఈ వీక్ మొత్తం చూసుకున్నా కూడా నబీల్ టాస్కుల్లో ఎరగదీస్తున్నాడు. అలాగే సోనియా ఏదైనా మాట్లాడినా కౌంటర్ల మీద కౌంటర్, ఎక్కడి నుంచి నామినేషన్స్ దగ్గర నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ ఎరగదీస్తున్నాడు అనమాట ఈ వీక్ నబీల్. ఇంకోటి మనకి ఆ వీక్ నబీల్ నామినేషన్స్లో ఉన్నాడు. విశేషం ఏంటంటే ఈ వారం టాప్ 1 పొజిషన్లో ఉంది నబీల్. ఎలిమినేషన్కి కాదు, ఓటింగ్లో టాప్ 1లో ఉంది నబీల్. లీస్ట్లో ఉంది పృథ్వీ అండ్ సోనియా. సో ఈ వారం అంచనాలు మారిపోతూ ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 8లో ఇన్ఫినిటీ అని చెప్పారు. ఇన్ఫినిటీ అని చెప్పినా కూడా బిగ్ బాస్ తన మాట తప్పుతున్నాడు. ఏంటంటే స్టార్టింగ్లో ఇచ్చాడు, నాగార్జున చెప్పించాడు. ఏంటి అది, ఈ సీజన్లో క్యాప్టెన్ లేడు, ఇమ్యూనిటీ లేదని చెప్పడం జరిగింది. కాకపోతే హౌస్ చీఫ్గా క్యాప్టెన్ని కన్వర్ట్ చేశారు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తూ వస్తున్నారు. ఇది బిగ్ బాస్ తప్పిన మాట ఈ సీజన్లో. ఇక 3 టాస్క్ల విషయంలో మొదటి టాస్క్ విషయానికి వస్తే, ఇక్కడ ఒక్కొక్క టీంకి 10 స్టిక్లు ఇచ్చారు, వాకింగ్ స్టిక్స్ అండ్ బాల్ ఇచ్చారు. అండ్ ఈ టాస్క్ 2 టీమ్స్ వైపు నుంచి అందరూ ఆడారు. నిఖిల్ క్లాన్ నుంచి అండ్ కిరాక్ సీత క్లాన్ నుంచి అందరూ ఆడడం జరిగింది. ఈ బాక్స్ ఏదైతే ఉందో హైట్లో పెట్టించడం జరిగింది. హైట్లో పెడతారు బాక్స్. వీళ్ళు ఒక్కొక్క ఈ స్టిక్స్ని జాయిన్ చేసి ఆ బాల్ని తీసుకెళ్ళి ఆ బాక్స్లో వేయాలి. సో ఈ టాస్క్లో కిరాక్ సీత క్లాన్ చీఫ్ అయిన తర్వాత ఫస్ట్ టాస్క్ కిరాక్ సీత గెలుచుకుంది. దీనికి సంబంధించి కిరాక్ సీతకు ఒక అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. అది మీకు లాస్ట్లో చెప్తాను, మీరు మిస్ అవ్వకుండా చూడండి అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేది మండి నుంచి బిర్యానీ టాస్క్. ఈ బిర్యానీ టాస్క్లో మండి నుంచి బిర్యానీ ప్లేట్ తెప్పించేసి ఆ బిర్యానీని కంప్లీట్ చేయాలి. దీంట్లో ఏమైందంటే చాలా రచ్చ జరిగింది. నబీల్ అండ్ ఆదిత్య కిరాక్ సీత టీం నుంచి వచ్చారు. అండ్ యష్మి అండ్ సోనియా వచ్చేసి అఖిల్ టీం నుంచి వచ్చారు. సో ఈ టీంలో చాలా రచ్చ జరిగింది. నబీల్ అండ్ పృథ్వీ మధ్యలో చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఒక సందర్భంలో బిర్యానీ తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో వేసాడని తెలిసింది. మరొక వైపు సోనియా వచ్చేసి అది తినలేక బయటికి వామిటింగ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ టాస్క్ రచ్చరచ్చగా మారి బిగ్ బాస్ ఈ టాస్క్ని మొత్తానికి క్యాన్సిల్ చేయడం జరిగింది. సో మొదటి టాస్క్ కిరాక్ సీత విన్ అయిపోయింది. సెకండ్ టాస్క్ క్యాన్సిల్ చేశారు. మూడో టాస్క్ మాత్రం పృథ్వీ అండ్ నబీల్ మధ్యలో జరిగింది. ఇదేంటంటే రాడ్కి బెలూన్స్ కట్టేసి నీడిల్కి బ్యాలెన్స్ చేయాలన్నమాట. రాడ్కి బెలూన్, డంబల్స్ మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఆ రాడ్స్కి బెలూన్ కట్టేసి పక్కన నీడిల్ ఉంటుంది, ఆ నీడిల్స్కి తగలకుండా బ్యాలెన్స్ చేయాలి. ఈ టాస్క్లో వచ్చేసి నిఖిల్ టీం విన్ అయింది. పృథ్వీ గెలిచాడు, నబీల్ ఓడిపోయాడు. సో ఈ 3 టాస్కులు జరిగిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఏంటంటే 2 అనౌన్స్ చేశాడు. వైల్డ్ కార్డ్కి సంబంధించి లాస్ట్లో 2 అనౌన్స్ చేశాడు. ఏంటంటే ఫస్ట్ది
1,00,000 రూపీ ఇప్పుడు ఉన్న ప్రైజ్ మనీకి అడిషనల్గా యాడ్ చేశారు. టోటల్ 12.6 ల్యాక్ 12,60,000 రూపాయలు ఇప్పటి వరకు బిగ్ బాస్ ప్రైజ్ మనీ ప్రకటించబడింది, పెంచబడింది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ అద్దిరిపోయే అప్డేట్ ఏంటంటే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రెడీగా ఉన్నారు రావడానికి సిద్ధంగా. వాళ్ళలోంచి ఎవరినైనా కూడా వీళ్ళు అడ్డుకోవచ్చు. కిరాక్ సీతక్ టీంకి ఇచ్చారు. సో ఇది ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఇన్ఫినిటీ ట్విస్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది ఎక్కడ ఎవరికి చెప్పలే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుందనే విషయం ప్రేక్షకులకు కానీ టీమ్మేట్స్ కానీ ఎవరికి ఎప్పుడు రివీల్ చేయని బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారిగా ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళకు అడ్డుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఈ 12 మందిలో గెలిచిన టీం మీరు కనుక మీకే ఈ అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చారు. అది మొట్టమొదటిసారిగా కిరాక్ సీతకు దొరికింది. సో ఇది ఈరోజు లేటెస్ట్ ఎవ్వరూ ఇవ్వనటువంటి అప్డేట్. మీకు ఈ అప్డేట్స్ నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మాకు ఇది ఎంతో బూస్టింగ్ అనమాట. సో ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.